శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు వసుంధరారామం. వసుంధరారామమ్స్ వరల్డ్, వసుంధరాస్ వరల్డ్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటే ఆప్తులతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఎన్నో విషయాలు ఉంటాయి, అవి ఎలా తెలియచేయాలో, దానివల్ల ఏమవుతుందో అన్న భావం లేకుండా నా ఫ్రెండ్స్తో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ మధ్య ఏప్రిల్ నెలంతా వరుసగా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి అటెండ్ అవుతూనే ఉన్నాం. ఎందుకంటే ముహూర్తాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రిసెప్షన్స్, పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్లు, పసుపు దంచే కార్యక్రమాలు, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఆల్మోస్ట్ 3 రోజులకు ఒకసారి అటెండ్ అవుతూనే ఉన్నాం. ఇటువంటి సందర్భాలలో ఆనందకరమైన ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న విషయం నన్ను చాలా కలిచివేసింది. అది మీతో షేర్ చేసుకోవాలి కదా. ఫంక్షన్ అనగానే సంబరాలు ఉంటాయి, అలంకరణలు ఉంటాయి, అలాగే డెకరేషన్ ఉంటుంది, పువ్వులు ఉంటాయి, ఆడవాళ్ళ గలగలలు ఉంటాయి, అలాగే మంగళ వాయిద్యాలు ఉంటాయి. ఎంత అద్భుతమైన ప్రదేశం అవుతుందో నేను చెప్పలేను. వీటన్నిటితో పాటు పెళ్ళికి వెళ్ళినా, ఎంగేజ్మెంట్కి వెళ్ళినా, రిసెప్షన్కి వెళ్ళినా, అలాగే ముహూర్తానికి వెళ్ళినా, దేనికైనా సరే ముహూర్తం అయిన తర్వాత డిన్నరు, లంచ్ ఇలాంటివన్నీ అరేంజ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ కాలంలో అద్భుతమైన డిన్నర్ కానీ, లంచ్ కానీ ఏవైనా అరేంజ్ చేస్తున్నారు. అంటే తమ పరిధికి మించి అతిథులను ఎంతో హ్యాపీగా ఉంచాలని, అద్భుతమైన భోజనాలు పెట్టాలని ఫంక్షన్ చేస్తున్న వాళ్ళు అనుకోవడం అనేది సహజం. అలాగే అద్భుతంగా ఉంటున్నాయి. కాకపోతే ఈ ఫంక్షన్స్ జరిగినప్పుడు మనం భోజనానికి వెళ్ళి ప్లేటుని పెట్టినప్పుడు ప్లేట్ నిండా కూడా కొంతమంది ప్లేట్లలో వస్తువులు, ఫుడ్ ఉండడం నేను గమనించాను. అలాగే నంబర్ ఆఫ్ ఐటమ్స్, అంటే స్టార్టర్సే ఒక 10 నుంచి 15 ఉంటున్నాయి. అలాగే వెజిటేరియన్ ఫుడ్ అయినా, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయినా ఇంచుమించు 25 నుంచి 30 మినిమం నేను చెప్తున్నానండి. ఇన్ని ఐటమ్స్ లేనిది అవటం లేదు. అలాగే డెజర్ట్స్ విషయానికి వస్తే చాలా రకాలైన స్వీట్స్, ఐస్ క్రీమ్స్, అలాగే ఫ్రూట్ సలాడ్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారు. అద్భుతమైన లంచ్, డిన్నరు అరేంజ్ చేస్తున్నారు. కాకపోతే ఒక్క విషయం మనం ఆలోచించాలండి. వేస్టేజ్ అనేది ఈ దేశానికి, మనకి, మనుషులకి ఎవ్వరికీ మంచిది కాదు. ఎందుకంటే ఆ పిడికెడు అన్నం దానికోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగే వీధిలో చాలా జంతువులకి ఆహారం లేకుండా ప్లాస్టిక్ పదార్థాలను తింటున్నాయి అని మనం వార్తలు చూస్తున్నాం. అలాగే వాటి బాధని కూడా మనం అర్థం చేసుకోగలం. నాకొక్కటే అనిపిస్తుందండి, ఎవ్వరమైనా ఉండేది ఇంత కడుపే, తినేది ఇంత తిండే. అలాంటప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ విధంగా మనం లంచ్ని, డిన్నర్లని పెంచుకుంటూ పోతే ఎంతవరకు సబబు? ఒక్క విషయం అండి, ఈ వీటిల్లో కూడా ఒక ఫంక్షన్లో నేను ఒక విషయాన్ని గమనించాను. మనం తినగా మిగిలిన పదార్థాలన్నీ వేరేగా ఒక కవర్లో వేస్తున్నారు. కాకపోతే ఆ కవర్ నిమిషాల్లో నిండిపోతుంది. అంటే వేస్టేజ్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ఆ వేస్టేజ్ ఏమవుతుందో నాకు అర్థం కాలేదు, చాలా కాలం అర్థం కాలేదు. ఆ తర్వాత నేను అక్కడ వేస్టేజ్ కలెక్ట్ చేస్తున్న వర్కర్స్ని ఇదే విషయం అడిగితే, ఈ కలెక్ట్ చేసినవంతా బయట పెడతామని, కొంతమంది వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకొని వెళ్తారని, వాటిని వివిధ రకాలుగా ఉపయోగిస్తారు అని కూడా చెప్పబడింది. కొంతవరకు నయమే, జంతువులకైనా ఆ ఆహారం పెడితే మనం సంతోషించవచ్చు. అలాగే ఈ విషయమై పెళ్ళిళ్ళు చేస్తున్న వాళ్ళు, పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుర్లు, అలాగే ఫంక్షన్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులు, వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచిస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం. మీరేమంటారు? వేస్టేజ్ని మనం ఎప్పుడూ సపోర్ట్ చేయకూడదు కదా, దాన్ని తగ్గిస్తే చాలా బాగుంటుంది కదా. ఈ విషయమై మీరు కూడా ఆలోచించి మీకేమన్నా ఐడియాస్ వస్తే కమెంట్స్లో పెట్టండి. వసుంధరారామమ్స్ వరల్డ్, వసుంధరాస్ వరల్డ్, నా ప్రపంచంలో
మీతో షేర్ చేసుకుంటున్న ఈ విషయాలకి మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇది పంపించి చూడమనండి. చాలా థ్యాంక్స్ అండి నా వీడియోని చూసినందుకు. మరొక విషయంతో మరొకసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, నమస్తే. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।